Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంఆర్పి రివిజన్ అండ్ జిఎస్టీ రేట్స్, న్యూ జిఎస్టీ రేట్స్ అప్డేట్స్ వీటి గురించి మనం చూడబోతున్నాము. దీనికి మనం ఫస్ట్ మన మార్క్ సాఫ్ట్వేర్లో ఏం చేయాలి, ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి, మీకు జిఎస్టీ క్యాలిక్యులేషన్ దేంతో తగ్గించాలి అనే దాని గురించి మనం చూడబోతున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ ఎంఆర్పి రివిజన్ అనేది మనం చూడాలంటే జస్ట్ దాని గురించి రేట్స్ గురించి మనం చూసుకుంటాము. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అప్డేట్ ప్రకారము మెడిసిన్లో లేదు, మీకు ఏదైనా తీసుకోండి, మెడిసిన్ అయినా సరే లేదు ఎఫ్ఎంసీజీ ఏదైనా సరే 12% ఉండేది 5% అయినాయి కొన్ని. అదేవిధంగా మనకు 18% ఉండేది 5% అయినాయి. నెక్స్ట్ 5% అనేది కొన్ని 0% అయినాయి. ఇవి మనకు జిఎస్టీ రిడక్షన్ ఎలా చేయాలంటే ఎంఆర్పి రిడక్షన్ అనేది, అంటే ఎంఆర్పి రిడక్షను మనకు 12 అనేది 5% అయింది కదా, అది వచ్చి 6.25% లెస్ అవుతుంది ఎంఆర్పి పైన. నెక్స్ట్ 18% అనేది 5% అయింది కదా, ఇది 11%. 5% అనేది 0% అయింది, అది 4.8%. ఇప్పుడు మనకు ఈ విధంగా మనకు ఇది వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూస్తాము. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చున్నాం చూడండి. 12% అనేది 5% అయినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 100 అంటే 100 ప్లస్ 5 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 105 డివైడెడ్ బై 112 ఈక్వల్ టు 0.9375. దీన్నే మన మార్క్ ఫార్ములాలో కూడా వాడినాము. ఇదే సేమ్ ఫ్యాక్టర్తోనే కింద అన్నీ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు మనం లైవ్గా ఎలా చేయాలని చూస్తాము. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మార్క్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలి, అంటే ప్యాచ్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ప్యాచ్ అప్డేట్ చేయాలంటే మీరు ఫస్ట్ margerp.com అనేసి ఎంటర్ చేశారంటే ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ప్యాచ్ అప్డేట్ అనేది ఉంటుంది. ఈ జిఎస్టీ ప్యాచ్, దీన్ని డౌన్లోడ్ అనేది క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ జస్ట్ మన యొక్క డౌన్లోడ్స్లో అయినా ఓకే, మీరు ఎక్కడైనా ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన మార్క్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఈ మార్క్ సాఫ్ట్వేర్ యొక్క ఐకాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్, ఇక్కడ ఆ ఫైల్ ఎక్కడైతే మన డౌన్లోడ్స్లో ఉన్నాయో ఈ ఫైల్ని కాపీ చేసి ఈ ఫోల్డర్లోకి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మార్గ్ ఈఆర్పిని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేసి క్లిక్ ఇవ్వండి. ఈ వర్క్ చేసే ముందే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాకప్ చేసుకోండి, అంటే మార్క్ని బ్యాకప్ తీసుకున్న తర్వాతే ఈ వర్క్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా మనము బ్యాకప్ని రీస్టోర్ చేసుకోవచ్చు, కాబట్టి కంపల్సరీ బ్యాకప్ అనేది తీసుకోండి. ఇప్పుడు మన డెమో కంపెనీ ఒకటి చూస్తాము. ఈ డెమో కంపెనీలో ఫస్ట్ ఒక ఐటమ్ చూడండి. ఇప్పుడు కంట్రోల్ అయ్యి సమ్ ఐటమ్ విండోలోకి వెళ్ళాను. ఐటమ్ విండోలో డోలో 650 ఉంది, 110 ఉన్నాయి స్ట్రిప్స్ ఇప్పుడు నా దగ్గర. ఇక్కడ నాకు 12% జిఎస్టీ ఉంది ప్రజెంట్. ఓకే, దీన్ని నేను చేసి చూపిస్తాను చూడండి. అన్నీ ఒక్కసారిగానే మనకు చేంజ్ అయిపోతాయి. ఇది 21st నైట్ మీరు చేశారంటే సరిపోతుంది. ఈ ప్యాచ్ ఫైల్ మీరు వేసిన తర్వాతే ఈ ఆప్షన్ కనిపిస్తుంది, లేకపోతే మీకు కనిపించదు. జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ అనేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే జిఎస్టీలో జిఎస్టీ ట్యాక్స్ రేట్స్. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అనేసి అడుగుతుంది. బ్యాకప్ బిఫోర్ బల్క్ జిఎస్టీ చేంజ్, ఎస్ ఇవ్వండి. అది మీరు బ్యాకప్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఒకవేళ మీరు జిఎస్టీ స్ట్రక్చర్ 12% చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎస్ పెట్టండి. ఓన్లీ 18% అయితే 18% దగ్గర ఎస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 చేయాలి కాబట్టి నేను జిఎస్టీ 12% దగ్గర ఇచ్చాను. 12%ని 5% చేంజ్ చేసుకుంటాము. ఇక్కడ ఒకవేళ ఇది మీ చాయిస్, ఎంఆర్పి అనేది చేంజ్ చేయాలనుకుంటే అది ఇక్కడ మీరు ఆప్షన్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ నాకు ఎంఆర్పి చేంజ్ కాకూడదు అనుకుంటే నో ఇవ్వండి. ఒకవేళ కరెంట్ ట్యాక్స్ బేసిస్లో చేంజ్ అవ్వాలంటే ఇది ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్. లేదు ఓల్డ్ ఎంఆర్పి అంటే మీకు ఓల్డ్ ట్యాక్స్ బేసిస్తోనే ఎంఆర్పి ఉండాలనుకుంటే ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ బేసిస్ ఇవ్వండి. ఇది మీ చాయిస్. ఇక్కడ నేను కరెంట్ ట్యాక్స్ బేసిస్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు 0 అంటే మనకు రీప్లేస్ ఎంఆర్పి విత్ ఎంఆర్పి అనేది 0.9375%లోకి మీకు చేంజ్ అవుతుంది.
అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 80 నుంచి 5% చేసినప్పుడు -12% అది ఇక్కడ మనకు చేంజ్ అయ్యేది. ఇది ఇచ్చిన తర్వాత మీకు ఈ ఓల్డ్ ఎంఆర్‌పి అనేది ఇంతకుముందు మీకు రేట్ ఏ, రేట్ బి, రేట్ సి అనేది ఉండేది. ఇక్కడ మనకేమవుతుందంటే ఈ ఓల్డ్ రేట్‌ని నేను రీప్లేస్ చేస్తాను. ఎక్కడ రేట్ హెచ్, జి, ఎఫ్ అనేసి చేంజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ నేను రేట్ హెచ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ షిఫ్ట్ ఎంఆర్‌పి. ఈ షిఫ్ట్ ఎంఆర్‌పి అనేది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం షిఫ్ట్ చేస్తున్నాం కదా! ఇది అన్నిటికి షిఫ్ట్ అవ్వాలా? లేకపోతే ఓన్లీ ఎఫెక్టెడ్ మాత్రమే షిఫ్ట్ అవ్వాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదన్నీ మీ చాయిసే. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లీజ్ చేంజ్ మై జీఎస్టీ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు ప్రతి ఐటెము అనేది నాకు చేంజ్ అవుతా ఉంది. ఏదైతే నాకు 12% అండ్ 18% ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ నాకు చేంజ్ అవుతది. ఇప్పుడు ఇక్కడ మనకు బల్క్ జీఎస్టీ రేట్స్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మనకేదైనా చేంజ్ కాలేదు అనుకుంటే ఇక్కడ మనం F6 కీ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ జస్ట్ ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఎంటర్ ఇచ్చుకుంటారండి. ఎంటర్ ఇచ్చుకుంటా వచ్చినారంటే వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ స్క్రీన్ వచ్చింది చూడండి. ఇందులో ఏదైతే మనం ఇంతకుముందు ఒక ఐటెం చూసాం కదా! డోలో 650 ఇంతకుముందు మనకు 12% జీఎస్టీ ఉండింది. ఇప్పుడు ఇక్కడ మనకు 5% జీఎస్టీకి చేంజ్ అయింది. ఓకే. ఒకవేళ ఏదైనా చేంజ్ కాకుండా ఉంటే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేయాలంటే జస్ట్ ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ F6 అనేసి ఇవ్వాలి. F6 ఇచ్చి టాక్స్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఆర్ ఓన్లీ టాక్స్ పర్సెంటేజ్. ఇక్కడ నేను టాక్స్ పర్సెంటేజ్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్‌తో చేస్తాను. ఓకే. ఇప్పుడు ఏదైతే నాకు ఇప్పుడు నేను టాక్స్ పర్సెంటేజ్‌ని నేను చేంజ్ చేశాను కాబట్టి చేంజ్ అయింది ఇది. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నా. ఎస్కేప్ ఇచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది 5%లోకి చేంజ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఏదైనా దీంతో డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. మీకోసం మేము ఎప్పుడు సర్వీస్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.